హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? సో మన కాంపిటీషన్ ఇంకా 18 days అయితే టైం ఉంది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 2 weeks కూడా ప్రాక్టీస్ ఉంటుంది. అంటే స్క్వాట్స్ ఒక 4 సెషన్స్, డెడ్ లిఫ్ట్ ఒక 4 సెషన్స్, బెంచ్ వచ్చేసరికి 6 సెషన్స్ ఉంటాయి. మొత్తం ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెషన్స్ అన్నీ కూడా 2 weeksలో కంప్లీట్ అయిపోద్ది. లాస్ట్ వీక్ అంటే ఒక 5 days 6 days గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో అయితే కంప్లీట్గా రెస్ట్ ఇస్తాను అనమాట. యాక్సెసరీస్ ఏవి చేయను, బైసెప్ కానీ ట్రైసెప్ కానీ యాప్స్ కానీ ఏవి చేయను. ప్రాపర్గా అవన్నీ చేయకుండా రికవరీ ఇస్తే కాంపిటీషన్లో మ్యాక్స్ అవుట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ మీరు కూడా కాంపిటీషన్కి వచ్చే వాళ్ళైతే తెగ వర్కౌట్లు చేసేసి లాస్ట్ వరకు కూడా రెస్ట్ ఇవ్వకుండా కొట్టేస్తే మీరు ప్రాపర్గా కాంపిటీషన్లో అయితే లిఫ్ట్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అయితే నాది వర్కౌట్ బెంచ్ ప్రెస్ ఉంది, అలానే స్క్వాట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మండే ఎప్పుడు అంతే, నాది బెంచ్ ఉంటుంది, స్క్వాట్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే బెంచ్ స్టార్ట్ చేస్తాను. ఇదివరకు బెంచ్ ఎప్పుడు చేసినా సరే 100 బిలోనే గట్టిగా ప్రాక్టీస్ చేశాను. 97, 95, 92, 90 అన్ని రెపిటేషన్స్ బాగానే చేశాను. 100+ రెపిటేషన్స్ అంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట. ఈరోజు చేస్తాను, ఎలా వస్తాయో చూద్దాం. నా పిఆర్ అయితే 112.5, అది మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ. ఆ వెయిట్ కాంపిటీషన్లో లిఫ్ట్ చేసే తప్ప ఎప్పుడు ప్రాక్టీస్లో నేను ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు. ప్రాపర్గా వస్తుందో రాదో కూడా ఇప్పుడు తెలియదు, చూద్దాం. 100+ అయితే రెపిటేషన్స్ చేయాలి. ఈరోజు 105తో రెప్స్ ఉన్నాయి, మంచిగా చేద్దాం. సో ప్రీ వర్కౌట్ అయితే తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు కాంపిటీషన్ గురించి, నా టెక్నిక్స్ గురించి అన్నీ మాట్లాడుకుందాం. ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటాం ఇప్పుడు. బనానా కూడా తెచ్చా ఎక్స్ట్రా 2, ఎందుకంటే వ్లాగ్ చేస్తే కదా మళ్ళీ మధ్యలో ఏమైనా బ్రేక్ వస్తుందేమో అని చిన్న డౌట్కి బనానాలు కూడా ఒక 2 తెచ్చా. ప్రీ వర్కౌట్ అయితే ఇంకా లంచ్ చేసేసాను, మన మధ్యలో ఏం తినలేదు, డైరెక్ట్గా వచ్చాను. ఇప్పుడు ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకున్నా, ఎక్స్ట్రా బనానాలు ఒక 2 తెచ్చిపెట్టుకున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పి. ఎందుకంటే బెంచ్ ప్రెస్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్క్వాట్స్కి ప్రాపర్గా లోవర్ బాడీ అంతా వార్మప్ చేసిన తర్వాత స్క్వాట్స్ చేస్తాయి కాబట్టి ఈ గ్యాప్లో ఏమైనా ఎనర్జీ డౌన్ అయినా సరే యూజ్ చేసుకోవడానికి ఒక 2 బనానాలు అయితే ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకున్నా ఆల్రెడీ. ఎందుకంటే పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్లో ఎప్పుడైనా సరిగ్గా చూసుకోండి, నార్మల్ బాడీ బిల్డింగ్ షెడ్యూల్ చేస్తే 1 hour లేదా ఒక 90 minutesలో వర్కౌట్ కంప్లీట్ అయిపోద్ది. అదే పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ అయితే 3 hours 2.5 hours ఇంకా ఎక్స్ట్రానే పడుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం ఎనర్జీ గట్టిగా ఉండాలి. 4:42 అంటే 4 o'clock కల్లా వచ్చి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు లేటే, రాగానే మైక్ చెక్ చేస్తే మైక్ ఏమో కనెక్ట్ అవ్వలేదు, దానివల్ల 2-3 సార్లు మాట్లాడాను, అందువల్ల లేటు. సో ఇప్పుడైతే వామప్ కంప్లీట్ చేసుకొని బెంచ్ అయితే స్టార్ట్ చేస్తా. ఒకవేళ మీకు వామప్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఎలా కావాలి ఏంటి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. బెంచ్ ప్రెస్కి, బ్యాక్కి, లెగ్స్కి అన్నిటికీ ప్రాపర్గా డీటెయిల్గా మాట్లాడతా, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. టీషర్ట్ అయితే మారిస్తాను, ఎందుకంటే అది డ్రై ఫిట్ క్లాత్తో బెంచ్ ప్రెస్ చేసినా స్క్వాట్స్ చేసినా బార్ స్లిప్ అవుతుంది. బెంచ్ దగ్గర అయితే ప్రాపర్గా ఆర్చ్ పెట్టలేం, అందుకని టీషర్ట్ అయితే చేంజ్ చేశాను. కాటన్ టీషర్టు, కాంపిటీషన్లో కూడా కాటన్ టీషర్టే వేసుకోండి, ఓకేనా, మర్చిపోవద్దు. రీసెంట్గానే ఈ షూ తీసుకున్నా, 2 weeks బిఫోరే తీసుకున్నా. ఇది షూ చూస్తున్నారు కదా, ఫ్లాట్ సోలు బేర్ ఫుట్ షూ అనమాట. ఇది 5 సెషన్లకు వాడా అనమాట. సో బాగానే ఉంది, గ్రిప్పింగ్ అంతా బాగానే ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ప్రజెంట్ అయితే సెషన్ స్టార్ట్ చేస్తా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. కెమెరాకి బ్యాక్ సైడ్ ఫ్రెండ్ నుండి బురదెంగుతున్నాడు, ఎప్పుడు స్టార్ట్ చేస్తా వెయిట్ అని. ఓకేనా, నీకు గ్రిప్పింగ్ దొరుకుతుందా షూ? సేమ్ నాలాంటి షూనే మా ఫ్రెండ్కి కూడా ఆర్డర్ పెట్టామన్నా, గ్రిప్ బాగుందని చెప్పి. డెడ్ లిఫ్ట్కి బెంచ్కి గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే షూ యూజ్ అవుతుంది, లేకపోతే వేస్ట్. అందుకోసం ఈ షూ తీసుకున్నా. వామప్ అయితే స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఒకవేళ మీరు బెంచ్ ప్రెస్ చేసే వాళ్ళు అయితే మాత్రం వామప్ సెట్లు ఎక్కువ చేస్తే టాప్ సెట్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా టాప్ సెట్ వచ్చేసి 105తో రెపిటేషన్స్ చేయాలి. సో అందుకని నేను ఎలా వామప్ చేస్తానంటే ఎంటీ బార్బెల్తో చేస్తా, 50తో చేస్తా, తర్వాత 70, తర్వాత 85, 95 అంతే. అంటే మొత్తం ఎన్ని, ఎంటీ బార్బెల్ 1, 50 1, 75 1, 85 1, 95 1, అంటే 5 వామప్ సెట్లు. రెపిటేషన్స్ కూడా 5 బిలోనే ఉంటాయి రెపిటేషన్స్ అన్నీ కూడా.
అలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ సెట్ దగ్గర రెపిటేషన్స్ చేస్తా. అలా చేస్తేనే ప్రాపర్గా మీరు మెయిన్ సెట్ అనేది కరెక్ట్గా చేయగలరు. అంతేగాని మీరు 50తో ఒక 8, 70తో ఒక 8 అలా 8 అలా కొట్టుకుంటూ వెళ్తే మాత్రం మెయిన్ సెట్ దగ్గర ఎప్పుడు బ్రేక్ అయిపోతారు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. వార్మప్ సెట్లో రెపిటేషన్స్ తక్కువ చేస్తే పర్ఫెక్ట్గా టాప్ సెట్ చేయగలరు. దా షట్. ఫిఫ్టీతో 7 రెపిటేషన్స్ చేసా. ఇప్పుడు అలా తగ్గించేస్తాను అనమాట. నెక్స్ట్ 70 చేస్తా, ఒక 4 చేస్తా. 85 చేస్తా, 3 చేస్తా. 95 చేస్తా, 2 చేస్తా. అంతే. 105కి వెళ్ళిపోతా డైరెక్ట్గా. ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఎప్పుడైనా సరే. వార్మప్ సెట్లు ఎప్పుడు తక్కువ రెపిటేషన్సే చేస్తా, పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను ఏవైతే వార్మప్ సెట్లు చెప్పానో అవి నా లోడ్కి తగ్గట్టు నేను మీకు చెప్పాను. అలానే ప్రతి పర్సన్కి కూడా మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు వార్మప్స్ డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక 50 కిలోస్ ఫస్ట్ వార్మప్ సెట్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ 60 కిలోస్ తీసుకున్నాడు. నెక్స్ట్ వార్మప్ సెట్ 80 తీసుకుంటున్నాడు. సో అలా డిఫరెంట్గా ఉంటాయి వార్మప్ సెట్లు. నేను ఇప్పుడు ఏదైతే వార్మప్ సెట్లు చెప్పానో మీరు అవే చేయాలని రూల్ అయితే లేదు. మీరు ఎంత లిఫ్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీ వార్మప్ సెట్లు డిసైడ్ మీరు చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చా, ఇది మైండ్లో పెట్టుకోండి. ఈజీగా వస్తే 3 రెపిటేషన్స్ తీ చాలు. One, nice, very good. 2, 3, right. Udiyamma. నేను ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాను. ఓకే అన్స్. $95 లాస్ట్ వార్మప్ చేస్తా. 95 అయిన తర్వాత ఇంకా 105 మెయిన్ సెట్కి వెళ్తా. 95తో ఒక 2 రెపిటేషన్లు చేస్తా అంతే, ఎక్కువ తిను. ఇటు కొంచెం జరుగు. ఓకే. ఓకే. సరిపోయిందా వెయిట్? 95 కదా. 105తో 2 రెపిటేషన్లు చేయాలి. అలా 4 సెట్లు చేయాలి. ఇది ఫస్ట్ సెట్. చూద్దాం, దీన్ని బట్టి మిగిలిన 3 సెట్లు ఎలా చేస్తాను, ఎంత ఈజీగా వస్తుందో డిసైడ్ చేస్తాను. మ్యాక్సిమం ఈజీగా ట్రై చేస్తాను. అది కూడా బెల్ట్ లేకనే చేస్తాను. నేను ఎప్పుడు 100+ చేసినా బెల్ట్తోనే చేస్తా. ఓకే అందించే. ఓ అమ్మ, టైట్ అవుతుంది బాగానే. బెంచ్ న్యూ పిఆర్. కమాన్, స్టార్ట్. ప్రెస్. నైస్. ర్యాక్. చాలా సింపుల్గా వచ్చింది. ఓకే. కమన్. చూడు అమ్మ, ఏంటి ఎంత టైట్గా వస్తుంది నాకు ఈరోజు. సెకండ్ సెట్కే చాలా టైట్ అయిందిగా. ఈజీ.
కమాన్ ప్రెస్ వెరీ గుడ్ అది లెక్క ఎక్కడ అది ఓకే easy, go on. Up. 105 లాస్ట్ సెట్ చేస్తున్నా. ఆల్రెడీ చేసిన 3 సెట్లు కూడా చాలా టైట్గా వచ్చాయి, బట్ సెట్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా, లాస్ట్ సెట్ చేస్తున్నా. మొత్తం 105తో ఈరోజు 8 రెప్యుటేషన్లు, సెట్కి 2 లెక్క. సో లాస్ట్ సెట్ కూడా కంప్లీట్ చేసి తర్వాత మాట్లాడతా, ఎలా వస్తుందో చూద్దాం. బ్రో దా ఈజీ కమాన్. Easy, 1. అమ్మయ్యా అమ్మ బెంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4 సెట్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా టార్గెట్ స్టేట్స్లో 120+ బెంచ్ చేయాలనేది. ప్రాక్టీస్ అయితే గట్టిగా ఉంది. సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే బెంచ్కి కాంపిటీషన్లో ఉండే బెంచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వైడ్ వస్తుంది, షోల్డర్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ చేయగలననే నమ్మకం నాకు ఉంది. సో చూద్దాం, ఇంకో 4 సెషన్స్ ఉన్నాయి బెంచ్ ప్రాక్టీస్ చేయడానికి. ఇంకా మ్యాక్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తా. 120+ ఖచ్చితంగా స్టేట్స్లో చేసి చూపిస్తాను మీకు. ఉంటా మరి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీరు తెలుసుకోవడానికి కూడా చాలా ఉంది ఇంకా.